బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండలో మండిపోతూ ఉండడంతో ఉదయాన్నే ఓటు వేసి వెళ్లిపోవాలని వీఐపీలు, వృద్ధులు పోలింగ్ బూతులకు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. తమిళనాడులో రాజకీయ సినీ రంగ ప్రముఖులు వచ్చి ఓట్లు వేస్తున్నారు. హీరో అజిత్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మాజీ మంత్రి కాంగ్రెస్ నేత చిదంబరం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఉదయం 9 గంటల వరకు తమిళనాడులో 8.21% పోలింగ్ నమోదైంది. త్రిపురలో 15.21%, ఉత్తరప్రదేశ్లో 12.66%, ఉత్తరాఖండ్లో 10.54%, బెంగాల్లో 15.06% ఓటింగ్ నమోదైంది. ఇక ఛత్తీస్గఢ్లో 12.02%, బీహార్లో 9.23%, అస్సాంలో 11.15%, అలాగే అరుణాచల్ ప్రదేశ్లో 5.98%, అండమాన్ నికోబార్ దీవుల్లో 8.64% పోలింగ్ నమోదైంది. ఇక అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న అరుణాచల్ ప్రదేశ్లో 6.44%, సిక్కింలో 7.90% ఓటింగ్ నమోదైంది. బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండలు మండిపోతూ ఉండడంతో ఉదయాన్నే ఓటు వేసి వెళ్లిపోవాలని వీఐపీలు, వృద్ధులు పోలింగ్ బూతులకు క్యూ కట్టారు. ఇక సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. తమిళనాడులో రాజకీయ సినీ రంగ ప్రముఖులు సైతం వచ్చి ఓట్లు వేస్తున్నారు. హీరో అజిత్, మాజీ గవర్నర్ తమిళిసై, మాజీ మంత్రి ఇక కాంగ్రెస్ నేత చిదంబరం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు రైట్. ఉదయం 9 గంటల వరకు తమిళనాడులో
అలాగే వివిధ ప్రాంతాల్లో ఎంతవరకు ఓటింగ్ నమోదైంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి శ్రీనివాస్, ప్రధానంగా ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంతవరకు ఎక్కడెక్కడ ఎంత పర్సెంటేజ్ ఓటు నమోదైంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్ రాజశేఖర్, ఏదైతే దేశవ్యాప్తంగా కూడా మొదటి దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 21 రాష్ట్రాలు, వీటిలో కేంద్రపాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మొత్తం కలిపి కూడా చూసుకుంటే కనుక 543 పార్లమెంటు స్థానాలకు గాను మొదటి దశ ఎన్నికలు 102 పార్లమెంటు స్థానాలకు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి తీసుకుని సాయంత్రం 6 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో 7 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. దీనికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా కూడా మొదటి దశ ఎన్నికలకు సంబంధించి 21 రాష్ట్రాల్లోకి జరుగుతున్న తరుణంలో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు కూడా చేయబడింది. ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక దాదాపుగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైన పోలింగ్ శాతం నమోదైనప్పుడు చూసుకున్నప్పుడు కూడా యావరేజ్గా చూసుకుంటే కనుక 9 గంటల వరకు మనకి 11% పోలింగ్ నమోదైనట్లు కూడా అంటే యావరేజ్గా మనము చెప్పవచ్చు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఈ పోలింగ్ సంబంధించి కూడా ప్రముఖులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనం తమిళనాడుకు సంబంధించి చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటుగా పళనిస్వామి, అదేవిధంగా నటులు ఎవరైతే ఉన్నారో రజనీకాంత్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, ఖుష్బు కావచ్చు, ఇలా అందరూ కూడా ప్రముఖ నటులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే అజిత్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఫస్ట్ దశ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కనుక 9 మంది కేంద్ర మంత్రులు ఈ పోటీలో ఉన్నారు. అదేవిధంగా మనకి 2 సీఎంలు, మాజీ సీఎంలు కూడా పోటీలో ఉన్నారు. అదేవిధంగా ఒక మాజీ గవర్నర్ కూడా పోటీలో ఉంది. గవర్నర్కి సంబంధించి చూసుకుంటే కనుక మనకి తమిళసై, తెలంగాణకి ఏదైతే గవర్నర్గా చేసిందో తమిళసై ఈరోజు ఎన్నికల్లో మొదటి దశ ఎన్నికల్లో ఉండబోతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక నితిన్ గడ్కరీ, అదేవిధంగా మరికొంతమంది కేంద్ర మంత్రులు, 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఈరోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక మొత్తంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం 11% పైగా పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి తీసుకుని సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఎన్నికల సంఘం ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. 102 లోక్సభ స్థానాలకు గాను మొత్తం 1600 మంది అభ్యర్థులు, అటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి, రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు 1600 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు 102 పార్లమెంటు స్థానాలకు సంబంధించి. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక 16.63 కోట్లు అంటే 16.63 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకోబోతున్నారు. అదేవిధంగా మనకి 1.7 లక్షల పోలింగ్ స్టేషన్లు ఇక్కడ ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా మనకి 18 లక్షల మంది సిబ్బంది ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం ప్రతి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అవసరం అనుకున్న చోట్ల వెబ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడున్న ఏవైతే పోలింగ్ స్టేషన్ పరిధిలో 50% పైగా పోలింగ్ స్టేషన్ పరిధిలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్, ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా మైక్రో అబ్జర్వర్ ఉండబోతున్నారు. ఇక్కడ పోలింగ్ స్టేషన్లో జరిగే పోలింగ్ ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా అక్కడ జరిగే సంఘటనలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎన్నికల సంఘానికి తెలియజేస్తారు. అందుకోసం మైక్రో అబ్జర్వర్స్ అక్కడ ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎన్నికల సంఘం మనకి ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ కూడా మాట్లాడుతూ ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మనకి మొదటి దశలోనే ఎట్ ఏ టైం అటు పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి, అదేవిధంగా సిక్కింకి సంబంధించి కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 60 అసెంబ్లీ స్థానాలకు అరుణాచల్ ప్రదేశ్లో, 32 స్థానాలకు పార్లమెంట్, 32 స్థానాల అసెంబ్లీకి సంబంధించి సిక్కింలో ఈ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. మొత్తం చూసుకుంటే కనుక మనకి ఇప్పటివరకున్న ఎన్నికల సంఘం అందించిన దాని ప్రకారం చూసుకుంటే కనుక ఈ ఎన్నికల్లో యంగ్ ఓటర్స్ కూడా పాల్గొతున్నారు. యంగ్ ఓటర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. యంగ్ ఓటర్సే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నారని మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మనకి మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారము 11% పైగానే ఓటింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఏదైతే సున్నిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సున్నిత ప్రాంతాల్లో కూడా ఏదైతే సమయం ఇవ్వబడిందో 6 గంటలకు, 6 గంటల తర్వాత ఎంతమంది ఓటర్లు అయితే క్యూలో ఉన్నారో అంతమందిలో కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. మొత్తానికి ఇప్పటివరకైతే దేశవ్యాప్తంగా ప్రశాంతంగానే ఎన్నికలు కొనసాగుతున్నాయి. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు అయితే కనిపిస్తున్నాయి. కానీ పెద్దగా అంటే ఎన్నికల వాతావరణాన్ని పాడు చేసే విధంగా అయితే ఎక్కడా కూడా లేదు. ఇదే ఇప్పటివరకు కొనసాగుతున్న పరిస్థితి. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగాలని కోరుకుంటున్నాం.
రైట్ రైట్ అంటే ఏ ప్రాంతంలో ఎక్కువగా ఓటింగ్ నమోదైంది, ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అంటే ఓవైపు ఎండలో మండిపోతున్నటువంటి పరిస్థితి, ఉదయాన్నే వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడ ఎక్కువగా నమోదైంది ఏమైనా మనకి సమాచారం అందుతుందా? ఇప్పటికీ మనకు ఉదయం నుంచి మనకి భారతదేశంలో ఇది సమ్మర్ సీజన్ చాలా ఎక్కువగా, అదే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ దక్షిణాది రాష్ట్రాల్లో చాలా హీట్ ఎక్కువగా ఉంది, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మరో వారం రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని చెప్పేసి తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల నేపథ్యంలోనే ఓటర్లందరూ కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చినప్పటికీ కూడా అంత అనుకున్నంత మేరైతే ఎక్కడా కూడా ఓటింగ్ సరళి లేదని చెప్పొచ్చు. మనకి ఉన్న సమాచారం ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లో 11-12% ఓటింగ్ శాతం జరిగినట్లు కూడా తెలుస్తుంది. మిగతా ప్రాంతాల్లో కూడా అన్ని 2 అంటే మనకి 8-9% అలా జరుపుకుంటూ వచ్చింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే 11% అరుణాచల్ ప్రదేశ్లోనే నమోదైనట్లు తెలుస్తుంది. ఓటర్లు కూడా బహుశా 11-12 గంటల లోపల తమ ఓటు హక్కును వినియోగించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఎండలు చాలా ముదిరిపోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ సాయంత్రం 4 గంటల తర్వాత తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. రాజశేఖర్. రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.